నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యూపీ గ్యాంగ్స్టర్ అష్రఫ్ హత్యతో అప్రమత్తమైన పోలీసులు. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ విధించిన పోలీసులు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం. కుల దురహంకర హత్యకు కొడుకు అత్త బలి. హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం. తల్లి బిడ్డలు సహా ముగ్గురు సజీవ దహనం. నిజామాబాద్ జిల్లాలో దుమారం రేపిన ఆసుపత్రి ఘటన. స్ట్రెచర్ లేక రోగి కాళ్లు పట్టుకొని ఈడ్చుకెళ్లే ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ సీరియస్. రైట్, డీటెయిల్స్ చూద్దాం. యూపీ గ్యాంగ్స్టర్ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ హత్యతో అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించారు. వైద్య పరీక్షల కోసం అతీక్ అహ్మద్ ఆయన సోదరుని గత రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో రిపోర్టర్ల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు వారిని అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పోలీసులు మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రయాగ్రాజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా అదనపు బలగాలను రప్పించి అన్ని జిల్లాల్లోనూ మోహరించారు. అతీక్ ఆయన సోదరుని కాల్చి చంపిన ముగ్గురు నిందితులను ఆ వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మీడియా ప్రతినిధుల ముసుగులో వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు ప్రయాగ్రాజ్ పోలీసులు తెలిపారు. అతీక్ ఆయన సోదరుడు అష్రఫ్ హత్య జరిగిన వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన జ్యుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. उन्हीं का है। इस काफिले में डीएम भी मौजूद है प्रयागराज के और लगातार गश्त की जा रही है क्योंकि पूरा इलाका ये सेंसिटिव है और ऐसे में लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए पीएससी की कंपनियां भी जो हैं वो साथ गश्त कर रही हैं। तो ये लेकर क्या कहना मेन बात यह है कि गुड्डू मुस्लिम తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుల దురహంకర హత్యకు కొడుకు అత్త బలయ్యారు. దండపాణి అనే వ్యక్తి కుటుంబం కృష్ణగిరి జిల్లా ఉత్తంగరి పక్కనే ఉన్న అర్ణగిరి గ్రామంలో నివాసం ఉంటుంది. అతని కొడుకు సుభాష్ ఓ తక్కువ కులం అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి దండపానికి ససేమిరా ఇష్టం లేదు. దీంతో కొడుకు కోడలిపై కోపం పెంచుకున్నాడు. వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వారితో మాట్లాడాలని వచ్చి కొడుకు కోడలిని కత్తితో నరికాడు. కొడుకు సుభాష్ తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మరణించాడు. కోడలిపై కత్తితో దాడి చేస్తుండగా ఇంట్లోనే ఉన్న నిందితుడి అత్త కన్నమ్మ అతన్ని ఆపాలని ప్రయత్నించింది. అతను ఆమెను కూడా కత్తితో నరికి హత్య చేశాడు. ఇంతలోనే తీవ్ర గాయాల పాలైన కోడలు అనుష్క అక్కడి నుంచి పారిపోయి చెట్ల మధ్యలో దాక్కుంది. పారిపోయిన కోడల్ని చంపడానికి వెతుకుతున్న క్రమంలో దండపాణిని స్థానికులు పట్టుకున్నారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2 మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లి బిడ్డలు సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో టింబర్ డిపోలో అంటుకున్న మంటలు క్షణాల్లోని పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి. అందులో నివసిస్తున్న దంపతులు వారి చిన్న కుమారుడు తప్పించుకునే మార్గం లేక మంటల్లో చిక్కుకొని మరణించారు. దంపతుల మరో చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేష్, సుమా, జోషిత్ గా గుర్తించారు పోలీసులు. ప్రమాదానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు. అలాగే కనిపించకుండా పోయిన మరో చిన్నారి కోసం గాలిస్తున్నారు. మీడియానే అదే ఎందుకు ఇస్తున్నావు అన్న మీడియానే సార్ ఒక్కసారా బయట చూడండి సార్. चार बेडशीट फटाफट दे देना 10 मिनट में. 4 बेडशीट ఈయన ఎవరమ్మా? ఈయన ఓనరా? అదే ఇంటి ఓనర్ కదా. ఇప్పుడు ఇది పెట్ట జరిగింది ప్రమాదం ఈ ఇంట్లోనేనా? ప్రమాదం పెట్ట జరిగింది. ఎంట్రన్స్ అంటారు. దీని పేరేం పేరు? తొందరగా టింబర్ డిపో పేరు. పోలీస్ వారు ఫైర్ వారు వచ్చేసాము. ఇమీడియట్గా ఇక్కడ ఉన్న టింబర్ డిపోలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీని నుంచి మంటలు పక్కన ఉన్న రెసిడెన్షియల్ కమర్షియల్ కాంప్లెక్స్ ఇమీడియట్గా ఫైర్ కంట్రోల్ చేయడానికి చేశారు. అయితే ఈ సెకండ్ ఫ్లోర్లో ఒక 3 మెంబర్స్ క్యాజువాలిటీస్ జరిగింది. ఒక మదర్, ఫాదర్, ఒక బాబు, ముగ్గురు చనిపోవడం జరిగింది. దాంట్లో నుంచి వీళ్ళందరూ సేఫ్గా ఇష్యూస్. 3 గంటల సమయంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అందులో వాళ్ళు కిందికి వస్తుంటే అనుకోకుండా మంటలు చెలరేగి అక్కడే స్ట్రక్ అయిపోయింది. మొత్తం ఒక భర్త, భార్య, ఓ బాబు. వాళ్ళ పేరేం పేరు? భర్త పేరు నరేష్, భార్య పేరు సుమా, చనిపోయిన పేరు జోషిత్, బాబు పేరు. వీళ్ళు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? తుంగతుర్తి మండలం. వీళ్ళు ఎప్పటికి ఉంటారు? అంటే యాక్చువల్గా వీళ్ళు వచ్చి చాలా 4-5 ఇయర్స్ నుంచి అయితే మనకు తెలుసు. అంటే ముందు నుంచి ఎక్కడ ఉంటున్నారు? వీళ్ళు ఎక్కడ పని చేస్తారు? వీళ్ళు గ్యాస్ ఆఫీస్, గ్యాస్ దాంట్లో పనిచేస్తారు. గ్యాస్
నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఘటన దుమారం రేపింది. స్ట్రెచ్చర్ లేక రోగి కాళ్ళు పట్టుకొని అతడి బంధువులు ఈడ్చుకెళ్లిన సంఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై మంత్రి హరీష్ రావు సైతం సీరియస్ అయ్యారు, విచారణకు ఆదేశించారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం కావడంతో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. పేషెంట్ ను లాక్కొని వెళ్తున్న వీడియో వైరల్ అవుతున్న ఘటన చాలా బాధాకరమన్నారు. 31న ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకొచ్చినప్పుడు మద్యం తీసుకొని ఉన్నట్లు గుర్తించామన్నారు. సైకియాట్రిక్ కలవాలని చెప్పామన్నారు. క్యాజువాలిటీ నుంచి వెయిటింగ్ హాల్ ఏరియాలో పేషెంట్ ను కేర్ బాయ్ కూర్చోబెట్టాడంటూ వెల్లడించారు. ఆంబులెన్స్ ఇక్కడనే ఉంటారు. ఆంబులెన్స్ ఇక్కడ వాళ్ళు ఇక్కడ కాదు అని చెప్పాలి. ఎక్కడ కూర్చుంటే అలా చైర్ వేసుకుని టేబుల్ వేసుకుని కూర్చుంటే 60 అడుగుతారు. వీళ్ళే సమాధానం చెప్తారు. అక్కడ ఎల్పిఎస్ దగ్గర కూర్చోవాలి అనిపించాను, కానీ ఎవ్వరు దిక్కున్నారు. ఉన్నారు ఎంత నుంచి ఎవరు ఉన్నారు. ఎల్పిఎస్ వదిలేసి మా దగ్గర మధు నమస్తే మధు, ఎక్కడ జీజేచా? ఏం లేదు మధు, ఇది బుక్స్ బైండింగ్ కావాలా? 500 పేజెస్ ఇంటర్ ముందు తీసుకుని బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ಕೆಂಪು ರುಬಿ, ముత్యం పేర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. రైట్ బ్యాక్ టు న్యూస్. ఇక రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని ఈడెన్ గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ పేదల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.
అన్ని మతాల వారు, అన్ని కులాల వారు క్షేమంగా సంతోషంగా జీవించాలని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని మతాల పండుగలకు ప్రభుత్వ పరంగా సహాయం చేస్తున్నారు. అదేవిధంగా హిందువులకు బతుకమ్మ పండుగల చీరల పంపిణీ, క్రైస్తవులకు క్రిస్మస్ పండుగకు చీరల పంపిణీ దావతిస్తారు. అదేవిధంగా ముస్లిం సోదరులకు కూడా రంజాన్ నెలలో బట్టల పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం కానీ హిందూ భోజనం కానీ ఏర్పాటు చేసింది. ఇది ఇప్పుడే ప్రథమ పర్యాయం మనకు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే తొలుత ఈ పద్ధతికి ప్రవేశపెట్టారు. ఎందుకంటే మన రాష్ట్రంలో అందరూ సుఖశాంతితో సంతోషంగా ఉన్నారు. ఈ మత సామరస్యంలో ఎలాంటి పంచాయలు లేవు, కొట్టాలు లేవు. కాబట్టి అల్లా అయినా, రామైనా, రహీమైనా ఎవరైనా అందరూ ఒకటే, దేవుడు ఒకటే. ఒకరొకరు ఒక విధంగా పేర్కొని కొచ్చుకుంటారు, పూజిస్తారు. కాబట్టి అందరం మంచి ఉండాలి, సామరస్యం ఉండాలి. అందరి కొరకే అంత సామరస్యంగా సంతోషంగా ఉంటేనే మన ఊరు బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఈరోజు కూడా ఇక్కడ ఇఫ్తార్ విందులో మున్సిపాలిటీలో ఉన్న ముస్లిం సోదరులు పెద్దలంతా వచ్చి హాజరై చాలామంది మిగతా ముస్లిం సోదరులు వచ్చి చాలా ఆనందంగా హిందూ ఆరగించినందుకు చాలా సంతోషం అనిపించింది. ఎంత మంచి వాతావరణం గ్రామ పెద్దలు వచ్చి. కాబట్టి మునుముందు కూడా ఇదే విధంగా జరగాలని, అందరం కూడా కలిసిమెలిసి ఒకే కుటుంబం అనుకొని జీవించాలని ప్రజలందరికీ. ఆదిలాబాద్ జిల్లా అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో జరిగిన ర్యాలీలో కషాయం మరియు పంచశీల జెండాని అవమానించిన వారిని అరెస్ట్ చేయాలంటూ హిందూ వాహిని, హిందూ సంస్థల ఆధ్వర్యంలో రిమ్స్ ముందు ధర్నా నిర్వహించారు. ఆందోళనకు దిగిన హిందూ వాహిని కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పిట్టలవాడలో పెట్రోల్ లిమిట్స్లో ఉండే సాయికిరణ్ నిన్న జైబీఎం పొజిషన్లో అంబేద్కర్ స్టాచ్యూ వరకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళే టైంలో అతనిపై సడన్గా కొంతమంది యువకులు దాడి చేసినారని చెప్పేసి దాడి చేసి గాయపరిచినారు, జెండాను అవమానించమని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాయి. దాని మీద ఈరోజు మధ్యాహ్నం కేసు రిజిస్టర్ చేయాలి. దాంట్లో వాళ్ళు నలుగురు పేర్లు చెప్పినారు. అందులో ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు పట్టుకొచ్చినాము. అందులో పేరు తైవార్, షాహిద్, అబు అని ముగ్గురిని దాడి చేసినాము. ఇమీడియట్గా కోర్టుకు రిమాండ్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళు మరికొందరని కూడా చెప్పేసి కూడా మనకు వీడియోలు ఉన్నాయి. ఆ వీడియో ప్రకారంగా మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా పట్టుకొచ్చేసి రిమాండ్ చేస్తాం. నూజివీడ్లో జరిగిన మన రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమానికి వేలాదిగా పాల్గొని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు కాప శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ముసునూరు, ఆగిరిపల్లి, నూజివీడు మండలాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలాంటి ప్రచారం లేకుండానే ఈ సభకు స్వచ్ఛందంగా రావడం అభినందనీయమన్నారు. సభా ప్రాంగణంలో ఎలాంటి వసతులు కల్పించకపోయినా అయినప్పటికీ 2 గంటలకు పైగా ఓపికతో ఉన్న కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు కాపు శ్రీనివాసరావు తెలిపారు. అనౌన్స్మెంట్ కూడా లేకుండా ఉన్న ఒక పార్టీ ఇచ్చిన పిలుపుకి మరి స్పందించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చి మద్దతు ప్రకటించమంటే
అదొక నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే సాధ్యం అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో అత్యధికంగా నూజివీడు నియోజకవర్గం నుంచి స్థానిక సంస్థల్లో సర్పంచులకు కానివ్వండి, ఎంపీటీసీలకు కానివ్వండి, కౌన్సిలర్లుగా కార్యకర్తలు మరి ఎవరో పార్టీ అధినాయకత్వం జెండా ఇవ్వకపోయినా కానీ పార్టీ కోసం మేమున్నామని అత్యధికమైన మెజార్టీతో గెలిచిన నియోజకవర్గం నూజివీడు నియోజకవర్గం. మరి ఇలాంటి నియోజకవర్గాన్ని మరి మాకు కూడా నిన్న మరి పర్వతనేని గంగాధరరావు గారు మరి తెలుగుదేశం పార్టీకి నేను కూడా మద్దతిస్తాను, నేను కూడా భాగస్వామ్యం అవుతామని మరి ఏదైతే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి మరి భోజనం ఏర్పాట్లు చేసి అట్లాగే వాటర్ ప్యాకెట్లు కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మరి పార్టీకి ఇచ్చినటువంటి గంగాధర్ గారికి కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నూజివీడు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోకే కార్యకర్తలు పోషిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు 40 సంవత్సరాలు ప్రాంతీయ పార్టీలు మరి ఈరోజు మనుగడ కోల్పోతూ ఉన్నాయి. కానీ నూజివీడు నియోజకవర్గం 40 సంవత్సరాల నుంచి మంత్రి లేరు, ఒక సామాన్యమైన వ్యక్తులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చుకుంటూ ఎప్పుడు కూడా మరి అలాంటి వ్యక్తులతో నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఒకటి తెలియజేస్తూ ఉన్నా, మా నూజివీడు నియోజకవర్గం నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలు కానివ్వండి, మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, అట్లాగే ప్రభుత్వం మరి పార్టీ నుంచి లబ్ధి పొందిన వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా పర్వతనేని గంగాధర లాగా మరి అందరూ కూడా సపోర్ట్ చేసి రాబోయే ఎన్నికల్లో మీ అందరూ ఒక సాయంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మీరు అండగా ఉండాలనేది కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పటికైనా మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి కార్యకర్తల నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా గుర్తింపు తీసుకురావాలి, అట్లాగే దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలనేది కూడా నేను కోరుతా ఉన్నాను. ఏదైతే పార్టీ విజయానికి కృషి చేసినటువంటి 4 మండలాల నుంచి మండల పార్టీ అధ్యక్షులు కానివ్వండి, మా పార్టీ సానుభూతి పరులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదన్న కేంద్రం వైఖరి నిరసిస్తూ కార్మిక సంఘాల ఉక్కు సంకల్ప మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టాయి. కూర్మన్నపాలెం నుంచి సింహాచలం వరకు పాదయాత్రను ప్రారంభించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. మన్నుటెండలో ఉక్కు సంకల్పంతో పాదయాత్ర కొనసాగుతోంది. ఉక్కు ప్రైవేటీకరణ యాత్రాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని, లేదంటే తగిన గుణపాఠం చెబుతామని కార్మిక వర్గాలు వెల్లడించాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా దాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఈరోజు కోనపాలెం నుంచి అలాగే 10 జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఈ పాదయాత్ర పార్టీ కమిటీ ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర సమాజం తొలిమెట్టు వరకు కూడా సాగుతూ ఉంది. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కుగా ప్రభుత్వంగా పరిశ్రమ కొనసాగాలని చెప్పి డిమాండ్ చేస్తాం.
జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం ఈ నెల 7వ తారీఖు నుండి ప్రారంభమై 8 రోజుల పాటు అనకాపల్లి జిల్లాలో 54% పూర్తయిందని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ తెలిపారు. ఇంటింటికి వెళ్లి తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు తెలియజేశామన్నారు. అనకాపల్లి జిల్లాకు 1200 కోట్ల రూపాయల అభివృద్ధికి కేటాయించామని తెలిపారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి 1500 కోట్ల రూపాయలు అభివృద్ధికి వెచ్చించామని అన్నారు. దీని ద్వారా జిల్లాలో ప్రతి పంచాయతీకి 1,50,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. సక్సెస్ఫుల్ గా చేయడం, మా నమ్మకం నువ్వే జగన్ అనేది ఈ డోర్ క్యాంపెయిన్ ఇవన్నీ కూడా చేస్తూ ఓవరాల్ గా యావరేజ్నా కానీ చూసుకున్నట్లయితే సుమారు 60% వరకు కంప్లీట్ అయింది. మరొక 4% అనకాపల్లి జిల్లా అంతా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదం ఏ విధంగా అయితే గ్రామాల్లో వినిపిస్తుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా మేము డోర్ టు డోర్ గడప గడప కార్యక్రమం ఎలా చేస్తున్నాం అదే మాదిరిగా ఈరోజు గృహస్థార్థులు కూడా ఇంకా ఇన్వాల్వ్మెంట్ పెద్ద ఎత్తున చేసే విధంగా చేసే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి మా ప్రభుత్వం తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపు నుంచి తలపెట్టినటువంటి ఒక కార్యకర్తలందరికీ కూడా నూతన ఉద్యోగం తీసుకురావడం కోసం తీసుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ప్రజాస్పందన అనూహ్యంగా కనిపించడం, దాన్ని వీడియో రూపంలో విజువల్ రూపంలో కూడా మీకు ఇక్కడ క్లియర్గా టీవీలో చూపించడం జరుగుతుంది. దీని మూల కారణం ఇంత ప్రజాస్పందన ఉండడానికి కారణం ఏంటంటే క్షేత్రస్థాయి నుంచి కూడా పారదర్శకతో రూపాయి కరప్షన్ లేకుండా 2,20,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే సంక్షేమం కోసం ఖర్చు పెట్టారో మినిమము యావరేజ్ని చూసుకుంటే 1,500 కోట్లు ఒక సంక్షేమానికి 1,500 కోట్లు ఒక్కో నియోజకవర్గం ఖర్చు పెట్టడం జరిగింది. 1,500 crores టోటల్గా మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. అనకాపల్లి జిల్లాకు సంబంధించి 12,000 కోట్లు ఎంతవరకు కూడా సంక్షేమ రంగాన్ని ఖర్చు పెట్టాం. అభివృద్ధి విషయంలో కానీ అయితే ప్రతి గ్రామానికి కూడా ప్రతి పంచాయతీకి కూడా మినిమము అభివృద్ధి విషయంలో ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 వరకు కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సచివాలయం అవ్వచ్చు, వాలంటీర్ సచివాలయం అవ్వచ్చు, లేదు అంటే ఆర్బీకే సెంటర్స్ అవ్వచ్చు, హెల్త్ సెంటర్లు అవ్వచ్చు. ఇవే కాకుండా నాడు నేడు ద్వారా స్కూలు రూపురేఖలు మార్పు చేయడం అవ్వచ్చు, నాడు నేడు ద్వారా ఈ హాస్పిటల్ రూపురేఖలు మార్చవచ్చు. ఇవి కాకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ రోడ్ల విషయంలో కానీ ఇవన్నీ కూడా సెపరేట్గా అవి ఏ నియోజకవర్గ పరిధిలో ఆ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవి కాకుండా బులెటిన్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ 95 న్యూస్.